సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, తల్లి రేపు షిరిడీ నుంచి నీకు ఒక శుభవార్తని పంపిస్తున్నాను తల్లి. ఆ శుభవార్త విన్న వెంటనే నువ్వు సంతోషంతో ఆనందంతో గంతులు వేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా తీపి అనేది ముందుగానే సిద్ధం చేసి పెట్టుకో, ఆ తీపిని నలుగురికి పంచు అని చెప్పి ఈరోజు చెప్తున్నారు. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా ఆ శుభవార్త ఏంటి, బాబా ఎలా పంపించబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు అంటే గురువారం అండి. గురువారం నాడు ప్రతి గురువారము కూడా మనం ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మనకి ఏ పని జరగాలన్నా, లేదంటే ఒక పని జరిగింది అని అంటే నిజంగా అది బాబా గారి ఆశీస్సులతో గురువారం నాడు జరగడం అనేది మనం ఎన్నోసార్లు చూసామంటే, నా విషయంలో నిజంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అన్ని విషయాలు కూడా యూట్యూబ్ పిన్ వచ్చిన దగ్గర నుంచి మనకి ఎప్పుడు కూడా అన్ని గురువారం నాడే జరుగుతూ ఉంటాయండి. మా అమ్మాయి పెళ్ళి గురువారం నాడు జరిగింది. అలాగే అన్ని రిలేటెడ్గా మేము ఏ పని స్టార్ట్ చేసినా కూడా గురువారం చేస్తూ ఉంటాం. దానికి తగినట్టుగా బాబా కూడా మంచి మంచి విషయాల్ని మనకి చేకూర్చి వచ్చేలాగా వస్తూ ఉంటాయన్నమాట. అంటే సిద్ధం చేస్తూ ఉంటారు. అలాంటి ఒక సందర్భం, అంటే అలాంటి ఒక శుభవార్త అనేది రేపు మీకు కూడా అందరికీ బాబా రేపు షిరిడీ నుంచి పంపించబోతున్నారు అని అంటే, సాధారణంగా అండి షిరిడీ అంటేనే మనందరము వెళ్ళాలి అన్న ఒక ఆశ అనేది ఉంటుంది. ఇంతవరకు వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. అక్క మేము షిరిడీ వెళ్ళాలని అనుకుంటున్నాము, వెళ్ళలేదని. మొన్నటికి మొన్న నాకు ఒక ఆవిడ పంపించారండి, ఒక మెసేజ్ పంపించారు. ఏంటి అని అంటే, అక్క నేను షిరిడీ వెళ్ళొచ్చాను, అయినా సరే నా కోరిక తీరలేదు అని. అమ్మ ఎవరైతే కనుక ఇలా అనుకుంటున్నారో, అమ్మ నేను ఇంకా షిరిడీ వెళ్ళొచ్చాను, నా కోరిక తీరలేదు అని, మనం ఎప్పుడు కూడా అండి షిరిడీ వెళ్ళంగానే మన కోరికలు తీరిపోవాలి అన్న ఒక ఎదురు చూపుతో వెళుతూ ఉంటామండి. ఇది అందరికీ ఉన్న ఒక ఆశే. కానీ మాకైతే అండి నిజంగా మేము 3 సార్లు వెళ్ళామండి షిరిడీ. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడి, మా అమ్మాయికి నాకు ట్రైన్లో సడన్గా ఫీవర్ రావటం, వెళ్ళకూడని పరిస్థితుల్లో వెళ్ళాల్సిన ఒక పరిస్థితి రావడం అనేది జరిగింది. చాలా పరీక్ష పెడతారు బాబా. వెళ్ళంగానే మన కోరిక తీరడం అనేది కాదండి, వెళ్ళొచ్చినందుకు సంతోషపడాలి. అలాంటి ఒక పుణ్యక్షేత్రంలో మనల్ని అడుగు పెట్టనిచ్చినందుకు బాబాకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా సరిపోదండి. మన ఓపిక ఎలా ఉంటుంది, మనం ఎంత నమ్మకంతో వెళుతున్నాము అని బాబా మనల్ని పరీక్ష పెడుతూ ఉంటారండి. అందువల్ల ఎవ్వరూ కూడా అధైర్యపడకండి ఫ్రెండ్స్. నాకు షిరిడీ వెళ్ళొచ్చాను అయినా సరే కోరిక తీరలేదు అని మాత్రం అనుకోకండి. మన కర్మఫలాలు తగ్గడం అనేది మొదలయ్యాయని మాత్రమే మీరు అనుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఆయన ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తూనే ఉంటారనమాట. ఒకసారి ఇచ్చి ఆగిపోవడం కాదండి, ఇస్తూనే ఉంటారు. అందువల్ల మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అలాగే బాబా ఇచ్చిన శుభవార్త ఏదైతే ఉందో మీకు గురువారం నాడు కానీ ప్రతిరోజు కూడా మనం బాబా దగ్గర నుంచి ఏదో ఒక ఆశీర్వాదం ఎదురు చూస్తూ ఉంటామండి. అలాంటిది మీరు గురువారం మాత్రమే కాదు, చాలామంది కూడా అండి నాకు ఇలాంటి రోజున జరిగింది, అది బాబా వల్లే జరిగిందని కూడా నమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగా రేపు అంటే మీరు శుక్రవారం నాడు ఈ వీడియో చూస్తున్నారనుకోండి, అక్క నాకు గురువారం అంటే వచ్చే వారం వస్తుందని కూడా మీరు ఎదురు చూడొచ్చు. ఏ రోజు మీరు శుభవార్త విన్నా కూడా అది షిరిడీ నుంచి బాబా పంపించిన శుభవార్త అయ్యే ఉంటుందండి. ఎందువల్ల అంటే అండి, మొన్నటికి మొన్న ఒక ఆవిడ నాకు ఒక మెసేజ్ పెట్టారండి. ఏంటి అని అంటే, వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదరాలని తను ఎదురు చూస్తూ ఉంది. ఒక సోమవారం నాడు షిరిడీ నుంచి ఒక ఆయన బాబా ప్రసాదం తీసుకొని మా ఇంటికి వచ్చారక్క. వచ్చి అమ్మ మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా, ఏమైంది, కుదిరాయా అని చెప్పాను అని అడుగుతున్నారంటే, ఆయన తెలిసిన ఆయన అనమాట.
అడిగినప్పుడు చూస్తున్నామండి, దగ్గర దగ్గర కుదిరినట్టే అనుకుంటున్నాము, కాకపోతే ఇంకా కొంచెం డబ్బులు అవసరం అనేది ఉంది, సరిపోవటం లేదు అది ఇది అన్నట్టుగా ఆవిడ చెప్తూ ఉన్నప్పుడు, అమ్మ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఈసారి ఖచ్చితంగా మీకు కుదురుతుంది, మీ అబ్బాయి కూడా చాలా మంచివాడు దొరుకుతాడు మీకు రాబోయే అల్లుడని కూడా ఆయన అలా చెప్పేసి వెళ్ళిపోయారంటండి. అది నాకు నిజంగా బాబా ఒక షిరిడీ నుంచి ప్రసాదం ఇవ్వడం అని అంటే అది సాక్షాత్తు బాబానే మనకి మన ఇంటిని వెతుక్కుంటూ వాళ్ళు అలా తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏముందండి. అందువల్ల ఇదంతా కూడా మనకి బాబా ఆశీస్సులు ఉంటే మాత్రమే జరుగుతాయండి. అందువల్ల ఎప్పుడైతే ఆయన వచ్చి అలా చెప్పి వెళ్ళారో 1 గంట సమయం కూడా అవ్వలేదక్క, నాకు వెంటనే ఫోన్ వచ్చింది. అంటే పెళ్లి సంబంధాలు చూసి వెళ్ళారు కదా, వాళ్ళ దగ్గర నుంచి, అమ్మ మీరు ఖర్చుల గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, వాళ్ళ మామగారండి, అంటే ఆ అమ్మాయికి మామగారు అనమాట, అలా మేము చూసుకుంటామమ్మా, మీరు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో మీ వల్ల అయినంత వరకు చేయండి, మాకు ఏం ప్రాబ్లం లేదు, మేమే చూసుకుంటామని. చాలా అసలు ఆశ్చర్యం అనిపించిందండి. ఎప్పుడైతే ఆ ప్రసాదాన్ని తను తీసుకుని స్వీకరించారో నిజంగా వాళ్ళ జీవితంలో ఊహించని ఒక మార్పు అండి. అది చాలా గొప్ప సంబంధం అనమాట. ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇలాంటి ఒక మంచి సంబంధం రావడం కూడా వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారండి. అందరినీ పిలిచి చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో అండి వాళ్ళు బాబా చెప్పినట్టుగా అండి, బాబా ఎప్పుడు కూడా అండి ఒక స్వీట్ అనేది, అంటే బాబాకి ఇష్టమైన స్వీట్ అనేది ఏదైనా సరే బాబాకి ఫస్ట్ మనం సమర్పిస్తూ ఉంటాం. బాబాకి సమర్పించిన తర్వాత అందరికీ కూడా పంచిపెట్టడం అనేది చాలా మంచిది. స్వీట్ అంటే అసలు తీపి అంటేనే ఏంటండి, మనకి ఒక శుభవార్తని సూచించగలిగే ఒక శక్తివంతమైన ఒక వస్తువు అని కూడా చూపించవచ్చు. అన్నిటికీ కూడా ఏదైనా ఒక పండగ వస్తే మన ఇంట్లో స్వీట్ చేస్తూ ఉంటాం, ఒక శుభవార్త వింటే స్వీట్ చేస్తూ ఉంటాం. అలాగే ఆ స్వీట్ అనేది మన ఇతరులకు కూడా తీసుకెళ్ళి ఇస్తున్నాము అని అంటే వాళ్ళు కూడా ఆ స్వీట్ బాక్స్తో రాగానే, అమ్మ ఇదిగోండి స్వీట్ తీసుకోండి అనగానే వాళ్ళు కూడా నవ్వుతూ అడుగుతారండి, ఏంటండి మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా, మీ అమ్మాయికి పెళ్లి కుదిరిందా అని కూడా వాళ్ళు కూడా హ్యాపీగా అడుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా అలాంటి ఒక హ్యాపీనెస్ వాళ్ళకి కూడా మనం కలిగించబోతున్నాం, మన ద్వారా వాళ్ళకి ఒక మంచి జరగబోతుంది అన్న ఒక విషయాన్ని వాళ్ళకి తెలియచేయటానికే బాబా ఇలా మనకి చెప్తున్నారండి. అందువల్ల మీరు ఎప్పుడైతే కనుక ఒక శుభవార్తని విన్న తర్వాత ఇంట్లోనూ స్వీట్ తయారు చేసుకోండి. చేసిన స్వీట్ని, అది కేసరి కావచ్చు, మీరు పాల పాయసం కావచ్చు, మీరు ఏది చేసినా సరే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక నలుగురికి పంచిపెట్టడం అనేది చాలా మంచిదండి. నిజంగా మన కర్మఫలాలు కూడా తీరుతాయన్నమాట. తీరడం మాత్రమే కాకుండా చాలా మంచి జరుగుతుంది అని చెప్పి బాబా సచ్చరిత్ర ద్వారా మనం తెలుసుకున్న విషయం అనమాట. షిరిడీలో కూడా ఎన్నో సందర్భాలు ఇలా జరిగాయి. అందువల్ల మీరు ఒక లడ్డు కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ ఏదైనా సరే మీరు పంచిపెడితే కనుక చాలా బాగుంటుందండి. గుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా పంచిపెట్టగలిగితే ఇంకా చాలా మంచిది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చడం మాత్రమే కాదండి, మీ అందరికీ కూడా ఒక గట్టి నమ్మకాన్ని కూడా ఇస్తుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.